వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యదిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి స్వాగతం. వేదము, ధర్మము ఇవన్నీ పర్యాయ పదాలని చెప్పుకోవాలి. ధర్మం అంటే జీవించవలసిన పద్ధతే ధర్మం. అది తెలియజేసే జ్ఞానము వేదము. వేద శబ్దానికి అర్థమే జ్ఞానం అని అర్థం. మరి జీవించవలసిన పద్ధతిని తెలియజేసే ఏ వేద ధర్మం ఉందో అదే వేద జీవనం, అదే జీవన వేదం కూడా. ఇలాంటి వేదానుకున్న ప్రత్యేకత ఏంటంటే ఈ వేదములో చెప్పే వాక్యములన్నిటికీ మంత్రములు అని పేరు. మంత్రములు అంటే సహజంగా శక్తి కలిగిన శబ్దములు అని అర్థం. అంటే ఒక వాక్యానికైతే అర్థం తెలిస్తే కానీ ప్రభావం ఉండదు. మంత్రానికి అలా కాదు. అర్థం తెలిసినా తెలియకపోయినా దాని ఉచ్చారణ వల్ల, దాని శ్రవణం వల్ల దానికో ఫలం ఉంటుంది. అందుకే వేద మంత్రము అంటాం. వ్యవహారంలో వేద వాక్యం అన్నా వేద మంత్రం అనేది సరి అయినటువంటి శబ్దం. వేదములు ఎన్నున్నాయో అందులోని వాక్యములని మంత్రములే, అంటే సహజ శక్తి సంభరితములు అని అర్థం ఇక్కడ. అందుకే వేదోచ్చారణ చేసిన గొప్ప నాదము అని చెప్తారు. ఎలాగైతే ఘంటానాదం చేస్తాం, ఘంటానాదం మనకేం అర్థమవుతుంది? శంఖనాదం అర్థం కాదు. కానీ శంఖనాదం ఘంటానాదం చేయడం వల్ల ఒక మంగళకరమైన భావం కలుగుతుంది కదా. వేదనాదం కూడా అలాంటిదే అంటారు. కానీ శంఖనాద ఘంటానాదముల వలనే వేదము కూడా ఒక నాదము. అంటే అది శంఖనాద ఘంటానాదాల్లాగా మనకు శక్తి కలిగినటువంటి శబ్దముగా పనిచేస్తుంది. ఇప్పుడు ఘంటానాదం చేసిన మంత్రం అంటాం. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కుర్యాత్ ఘంటారవంతత్ర దేవతాహ్వాన లాంఛనం. అంటే ఘంటా శబ్దం వినబడితే అసుర శక్తులు పోయి దేవతాశక్తులు వస్తాయని చెప్తారు. అది ఎలా జరుగుతుందో మనకు తెలియదు. రెండూ మన కంటికి కనబడిన సూక్ష్మశక్తులే. అసుర శక్తులు సూక్ష్మములే, కాకపోతే బాధాకరాలవి. దేవతాశక్తులు సూక్ష్మములే, అవి మనకు క్షేమంకరాలు. కానీ దేవతాశక్తులను ఆహ్వానించి అసుర శక్తులు తరమగలిగే శక్తి ఘంటానాదానికి ఉందిట. దానికి ఎంత ఉన్నదో వేదనాదానికి కూడా అంతే ఉంటుంది. అందుకే మనకు ఆలయాల్లో కూడాను వేద ఉచ్చారణ చేస్తారు భగవంతుడి ముందు. అలా వేదోచ్చారణ వేదపారాయణ చేస్తుంటే వినడానికి మనకు తెలియని ఏదో ఒక శాంతి ప్రశాంతత లభిస్తుంది. అంటే అర్థం ఏంటి? ఆ మంత్రనాదముల్లో అటువంటి మనకు శాంతినిచ్చే శక్తి దాగి ఉన్నది. దేవతారాధన వినియోగిస్తున్నాం అంటే దానిలో అంత శక్తివంతమైన మంత్రములు భగవంతుడితో మనకి అనుసంధానం చేయించగలిగినటువంటి ప్రభావం కలిగి ఉంటాయి. అందుకే వేద మంత్రముల శబ్దశక్తికి ముందు నమస్కారం చేసుకోవాలి. అయితే ఘంటానందంతో పోల్చాము, ఎందుకంటే దానికి శక్తి ఉన్న శబ్దం అని చెప్పడం కోసమే. కానీ ఘంటానాదం కంటే వేదానుకున్న ప్రత్యేకత ఏంటంటే అర్థశక్తి కూడా దానికి ఉన్నది. అర్థం చాలా విశేషంగా ఉంటుంది. వేదానికి అర్థం సామాన్యంగా మనం చెప్పలేం. దానిలో అనేక రకమైనటువంటి భావాలు ఉంటాయి. సామాన్య స్థాయిలో ఆలోచించేవాడికి అర్థం కూడా కావు. సామాన్యుడికి అర్థమైపోతే ఆ మంత్రానికి ఇంక శక్తి ఉంటుంది. బుద్ధి పెరుగుతున్న కొద్దీ అనేక అర్థాలు కనబడుతుంటాయి వేదములో. ఆఖరికి వేదం యొక్క అర్థం పరమాత్మకే తెలుసుట. అంత లోతైన అర్థము వేద మంత్రాలకి వేద వాక్యాలకి ఉంటాయి. ఆ కారణం చేతనే వేదముల అర్థశక్తి చాలా విశేషమైనది. ఆ అర్థశక్తిలో దాగిన భావాలే ధర్మముగా బోధిస్తాయి. మనం ఎలా ఉండాలో చెప్తాయి, ఎలా ఆలోచించాలో చెప్తాయి. ఎలా ఉండాలో చెప్పే ధర్మం, ఎలా ఆలోచించాలో చెప్పేది జ్ఞానం. ఈ ధర్మజ్ఞాన సంపుటియే వేదము. అది మనకు అందిస్తున్నది. అయితే ఈ వేదంలో మంత్రములు మనకు ఎలా లభించాయి అంటే మహర్షులు తపస్సుతో దీన్ని దర్శించారు. ఆ మహర్షులు ఋషి శబ్దానికి అర్థమే ఋషి దర్శనాత్, వాళ్ళు దర్శించారట. మంత్రద్రష్టార ఋషయ అన్నారు. మంత్రాలను దర్శించిన వాళ్ళని ఋషులు అంటారు. అంటే ఋషులు తపశ్శక్తి చేత మంత్రములు వాళ్ళకి భాషించాయి. భాషించాయంటే తమంత తాము ఆ మంత్రములు వాళ్ళకి స్ఫురించాయి, గోచరించాయి. వాళ్ళకు ఆ విధంగా గోచరించిన శబ్దరూపమైన జ్ఞానాన్ని వాళ్ళు తర్వాత బోధించారు. కనుక ఋషి మొదట మంత్రాన్ని విన్నాడు, విన్నదాన్ని తర్వాత అందించాడు. కనుక మంత్రములు వేదవాక్యం ఎవరు తయారు చేయలేదు, సాక్షాత్ భగవత్ స్వరూపమే అని చెప్తారు. దాన్ని వినగలిగే శక్తి ఎవరికి ఉందని ఋషికి ఉంటుంది. ఋషి అయిన వాడే దివ్య జ్ఞానాన్ని గ్రహించగలడు అని చెప్పారు. అయితే ఋషికి కొన్ని లక్షణాలు ఉంటాయి, ఇది తెలుసుకోవాలి. ముందు తపస్సు ఉండాలి ఋషికి. అంటే తపస్సు అంటే నియమబద్ధమైన జీవనం, ఏకాగ్రమైన ధ్యానం, శాస్త్రబద్ధమైన యోగము. ఆ యోగం యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనబడే అష్టాంగ యోగంగా ఉంటుంది. అటువంటి యోగనిష్టలో ఉన్నవాడు సమాధి స్థితిలో ఈ లౌకికమైన ఇంద్రియ స్థితిని దాటిపోయిన ఒక ప్రజ్ఞలోకి వెళ్తాడు. ఆ ప్రజ్ఞలోకి వెళ్ళగానే అప్పుడు విశ్వాన్ని నడిపే శాశ్వత సత్యాలు అతనికి స్ఫురిస్తాయి. ఆ స్థితికి వెళ్ళిన వాడికి
అలాంటి వాడు చెప్తాడు ఈ మంత్రాల్ని. చెప్తాడనే కంటే వాడు వింటాడు, విన్నది చెప్తాడు. అది ఋషి అండి. అలాంటి ఋషులు ఇచ్చిన ధర్మమే వేద ధర్మం కనుక దీనికి మరొక పేరు ఆర్షధర్మం అంటున్నాం. ఆర్ష అంటే ఋషి సంబంధమైన అని అర్థం. ఋషులు ఇచ్చిన ధర్మం ఆర్షధర్మం. అందుకే మన ధర్మానికి ఎన్ని పేర్లు అంటే వేద ధర్మం, ఆర్షధర్మం, సనాతన ధర్మం, ఆర్య ధర్మం అని పేరు. ఇక్కడ ఆర్య అంటే ఆర్య ద్రావిడ అనే శబ్దములు కాదు. ఆర్య అంటే పూజనీయులైన అని అర్థం. పూజ్యతకి సంబంధించిన పదం ఆర్య. అలాంటి గౌరవించదగిన ధర్మం గనక దీని ఆర్య ధర్మం అన్నారు. ఇలాంటి పేర్లతో ప్రవర్తిల్లుతున్నది వ్యవహారంలో హిందూ ధర్మం అని చెప్పబడుతుంది. ఇక్కడ ఈ ధర్మం వేదంలో చెప్పబడ్డప్పటికీ అది గహనమైన లోతైన అర్థాలతో ఉంటుంది కనుక దానిని అందరికీ అందించడం కోసం పుట్టిన వాంగ్మయమే పురాణములు, ఇతిహాసములని గతంలో మనం చెప్పుకున్నాం. అవి రామాయణాది ఇతిహాసములు, అష్టాదశ పురాణాలు ఇవన్నీ వేదంలో చెప్పినవే చెప్తాయి. అందుకే ఇవన్నీ సనాతన ధర్మంలో ఉన్నవారు ప్రమాణంగా భావిస్తారు. ఒక్క వేదమే ప్రమాణం అనరు. పురాణ, ఇతిహాస, కావ్య, ధర్మశాస్త్రాలు కూడా ప్రమాణంగా అనుకుంటాం. అయితే మనకు ధర్మం చెప్పేవారు అటు వేదాలను అధ్యయనం చేయవచ్చు, లేదా పురాణాలని బాగా చదువుకొని అందులో విషయాలు బోధించవచ్చు. ఇతిహాసాలని, ధర్మశాస్త్రాన్ని, కావ్యాలను కూడా అధ్యయనం చేసి చెప్తారు. అయితే ఇలాంటి ధర్మాలు చెప్పడానికి కొన్ని అర్హతలు మనకు శాస్త్రం చెప్తోంది. అది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న అంశం. ఇంతవరకు చెప్పినటువంటి వేదములు, పురాణములు, ఇతిహాసం ఋషులు ఇచ్చారు. ఋషులు తపశ్శక్తితో భగవంతుడి యొక్క శబ్దరూపమైన వేదాన్ని విని అందులో ఉన్న అర్థాలని వివిధ కల్పాలలో జరిగే కథల ద్వారా ఇచ్చారు. వివిధ కల్పాల్లో జరిగిన గొప్ప ఇతివృత్తాలను ఒక చోట సమకూర్చిన వాటినే పురాణములు అంటారు. ఈ పురాణములు, ఈ కథల ద్వారా ఋషులు, మహాత్ములు, చక్రవర్తులు, దేవతలు వారి మధ్య సంభాషణల ద్వారా ధర్మాన్ని బోధిస్తుంటుంది. కానీ దేవతలు, ధర్మాన్ని నిలిపిన పాలకులు, ధర్మాన్ని దర్శించిన ఋషులు, వీరు ముగ్గురు కథలు ప్రధానంగా పురాణాల్లో కనబడుతుంటాయి. అవే ఇతిహాస కావ్యాలు కూడా గ్రహించాయి. అయితే ఇవన్నీ చదివి చెప్పేవాడు ఎవడు ఉంటాడో వాడిని మనం ఆచార్యుడు, గురువు, ఉపదేశకుడు, ప్రవాచకుడు ఇత్యాది శబ్దాల్లో మనం చెప్తూ ఉంటాం. ఇంతవరకు చెప్పిన ఆర్షవాంగ్మయాన్ని శాస్త్రబద్ధంగా అధ్యయనం చేయాలి. ఇది ధర్మం చెప్పేవాడికి మొదట ఉండవలసిన అర్హత. సంప్రదాయబద్ధంగా అధ్యయనం చేయాలండి. ఏదో ఒక చోట ఒక విషయం తీసుకుని తనకు తోచింది చెప్తే సరిపోదు. గురు శిక్షణలో సంప్రదాయబద్ధంగా ఒక శాస్త్రానికి మరొక శాస్త్రంతో సమన్వయం తెలుసుకుంటూ పరస్పర వైరుధ్యాన్ని సమన్వయిస్తూ అధ్యయనం చేసిన వాడే చెప్పడానికి మొదటి అర్హత. రెండవది ఏంటంటే ముందు తనకు స్పష్టంగా అర్థం చేసుకోగలగాలి. తనకు సందేహం ఉండకూడదు. అంటే అసంశయ సంశయచిత్ అన్నారు ఇక్కడ. అంటే ముందు అతడికి సందేహం ఉండకూడదు. అప్పుడు అతడు ఇతరులకు సందేహం తీర్చగలడు. ఒకవేళ ఇతరుల వల్ల ఏవైనా ప్రశ్న వచ్చి సందేహం వస్తే మళ్ళీ శాస్త్రాన్ని, గురువును ఆశ్రయించి అతడు తెలుసుకుని చెప్పగలగాలి. తోచింది చెప్పకూడదు. శాస్త్రాన్ని మళ్ళీ అధ్యయనం చేసి గురుముఖత తెలుసుకుని చెప్పాలి. ఇది సంప్రదాయబద్ధంగా శాస్త్రాన్ని బోధించే వారికి ఉండవలసిన అర్హత. అన్నిటికంటే గొప్ప అర్హత ఏం చెప్పారంటే రజోగుణ తమోగుణాలు, రాగద్వేషాలు లేనివాడే ధర్మం చెప్పడానికి అర్హుడు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం అండి. ఇక్కడ భీష్ముడు ఆయన స్వేచ్ఛామరణం ఉంది గనక ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ ఒకానొక యోగ నిష్ఠతో అంపశయ్య మీద ఉంటాడు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ధర్మరాజాదులందరినీ కూడా ప్రేరేపించి పెద్దవారు, ధార్మికుడు, భాగవతోత్తముడైనటువంటి భీష్మ పితామహుడు ఇంకొన్ని రోజులు అస్తమించబోతున్నాడు, ఆయన ద్వారా మీరు ధర్మాన్ని వినాలి అని చెప్పి వాళ్ళందరినీ ప్రేరేపించి తీసుకువస్తాడు. అక్కడ కృష్ణుడు గొప్ప మాట చెప్తాడు. భీష్ముడి చేత ఎందుకు చెప్పిస్తున్నామంటే భీష్ముడు మీకు పెద్దవాడు, పెద్దవాళ్ళ నుంచి ధర్మాన్ని వినాలి, ఇది ఒక సంప్రదాయం, అందుకు చూపిస్తున్నా. భీష్ముడు సామాన్యుడు కాడు, ధర్మములన్నీ ఆచరించినవాడు, ధర్మములన్నీ తెలిసినవాడు. ఇది ఆయనకున్న లక్షణం. ఈ రెండింటి చేత అది చెప్పడానికి అర్హుడు. అంత మాత్రమే కాదు, మరొక అర్హత అతని దగ్గర ఉన్నది. అతనికి రాగద్వేషాలు లేవు. అది ఆయన అర్హత అన్నారు. కనుక ఎప్పుడైనా ధర్మముల గురించి, ఋషుల గ్రంథాల గురించి మాట్లాడే వారికి రాగద్వేషాలు ఉండకూడదు. ఒక దాని మీద ప్రత్యేకమైన ప్రేమ, మరొక దాని మీద ద్వేషం ఉంచుకుని ఆ ప్రేమించేవాడిని సమర్థించడం, ద్వేషించేవాడిని తిరస్కరించడం కోసం తన పాండిత్యం వాడకూడదు. రాగద్వేషాలు లేనప్పుడే సరైన ధర్మం స్ఫురిస్తుందిట. గొప్ప మాట చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అందుకే ఆయుర్వేదం గొప్ప మాట చెప్పింది. ఎవరికి రజోగుణ తమోగుణాలు ఉండవో, శుద్ధమైన సత్వగుణం ఉంటుందో వారికి సత్యం భాషిస్తుంది. అందుకే రజోగుణ తమోగుణాలు లేని శుద్ధ సత్వగుణం ఉన్న వాళ్ళని ఋషులు అనాలి అని గొప్ప మరొక నిర్వచనం ఇచ్చింది ఆయుర్వేద శాస్త్రం. అలాంటి ఋషులకి సత్యం దర్శనమిస్తుంది. అది సత్యం మనకి స్పష్టంగా తెలియాలంటే మన మనస్సుకి రెండు దోషాలు ఉండకూడదండి. రజోగుణ తమోగుణ దోషాలు ఉండకూడదు. రజోగుణం ఉంటే కామక్రోధాలు కలుగుతాయి. ఈ కామక్రోధాలే రాగద్వేషాలు. ఎప్పుడైనా రాగద్వేషాలు ఉన్నాయనుకోండి,
మనకి ఇష్టమైన వాడు కూడా ఉంటే వాడు అధర్మం చేసినా సమర్థిస్తాం, వాడు చెయ్యని ధర్మాన్ని అంటగడతాం. ఎందుకంటే తెలివితేటలతో పని చేయొచ్చు. అందుకే పండితుడైన వాడికి రాగద్వేషాలు ఉంటే ప్రమాదాలు ఏర్పడతాయని శాస్త్రం చెప్తుంది. రాగం వల్ల ప్రమాదం, అది ద్వేషం వల్ల ప్రమాదం ఏంటంటే మనకు వ్యక్తిగతంగా ఎవరి మీదనో ఏ విషయం మీదనో ద్వేషం ఉంటుంది. ఆ ద్వేషంతో మాటికి వాటి కించపరుచుతూ శాస్త్రాన్ని కూడా అతిక్రమించేస్తాం. అందుకు ద్వేషంని విముఖత్వం చూపిస్తాం. ద్వేషంతో ఒక్కొక్కప్పుడు ఒక ధార్మిక పురుషుడి మీద కూడా మనకు ద్వేషం ఏర్పడితే అతన్ని కూడా కించపరిచే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే రాగద్వేషాలు ఉన్నవారు ధర్మం చెప్పడానికి అర్హులు కారు అని చెప్పారు. అందుకే రాగద్వేషం ఉండకూడదు, రజోగుణ తమోగుణం ఉండకూడదు. ఆ రెండూ లేకపోతే వాడు ఋషితో సమానం. అలాంటి ఋషులు ఇచ్చిన ధర్మం మనది, వాడికి రాగద్వేషాలు లేవు. అందుకే ఏదో ఒక వర్గం కోసమో కొద్ది మంది కోసమో మంచి జరిగేలాగా మిగిలిన వారికి అన్యాయం జరిగేలాగా సనాతన ధర్మం చెప్పదు. ఎందుకంటే వాడికి రాగద్వేషాలు ఉండవు, సమదృష్టి ఏర్పడుతుంది. అలాంటి సమదృష్టి ఉన్నవారికి భగవంతుడు జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. రజోగుణ తమోగుణ వికారములు లేకుండా, రాగద్వేషాలు లేకుండా మంచి నిర్మలమైన అంతఃకరణం ఉంటే అలాంటి అంతఃకరణలో భగవంతుడు ప్రకాశిస్తాడు, జ్ఞానరూపుడే ప్రకాశిస్తాడు. ఆయన ప్రకాశించడమే కాకుండా జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తాడు. అందుకే ఇంత చక్కటి నిర్వచనంతో మొత్తం సనాతన ధర్మంతో అనుబంధమున్న శాస్త్రములన్నీ ఇలాంటి విషయాన్ని చెప్పాయి. ఆయుర్వేదం కూడా వేదాల్లో ఉపవేదమే కదా. ఆయుర్వేద, గాంధర్వవేద, ధనుర్వేదములు ఉపవేదములు అని చెప్పబడుతుంటాయి. అలాంటి ఉపవేదాల్లోనూ వేదం యొక్క లక్షణమే కనబడుతుంది. అందుకే మన శాస్త్రాలు కూడా ఋషులు ఏర్పరిచిన శాస్త్రాలే. మొత్తం ఋషులే. ఋషులు అనగా ఆయుర్వేద నిర్వచనం కూడా తీసుకుంటే రజోగుణ తమోగుణములు లేని శుద్ధ సత్వగుణంతో కూడిన తపస్సులు. అలాంటి ఒక నియమబద్ధమైన, యోగబద్ధమైన, నిర్మలమైనటువంటి తపశ్శక్తికి సత్యం తనంత తాను ప్రత్యక్షమవుతుంది, అంటే గోచరిస్తుంది. అలాంటి గోచరించిన సత్యాన్నే ఋషులు తన వాక్యాలతో చెప్పారు. అవి శాస్త్రాలు ఏర్పడ్డాయి. కనుక ఆ శాస్త్రాలున్న విషయాలు పొందడానికి కూడా మనకుండవలసిన లక్షణములు సంప్రదాయబద్ధంగా అధ్యయనం చేయడం, ఏది అధ్యయనం చేసామో దానిని స్పష్టంగా తెలుసుకుని చెప్పడం, పైగా రాగద్వేషాలు లేకుండా చెప్పడం చాలా అవసరం. అందుకే భీష్ముడికి అటువంటి రాగద్వేషాలు లేవు గనక ధర్మం చెప్పడానికి ఈయన అర్హుడు అని చెప్పారు. ఇది ఒకటి గమనించవలసిన గొప్ప అంశం అండి. భీష్ముని చరిత్ర యొక్క గొప్పతనం కృష్ణుడు ఆయన గొప్పతనాన్ని కీర్తించడంలోనే కనబడుతుంటుంది. భీష్ముడు రాగద్వేషాలకు లోను కాలేదు, ధర్మానికి కట్టుబడ్డాడు. ఆయనకి పరమాత్మ యందు నిష్ఠ ఉన్నది. అందుకే జరుగుతున్నదంతా భగవత్ సంకల్పంతో జరుగుతోంది అని ఆయనకు తెలుసు. అదేవిధంగా ధర్మాన్ని కట్టుబడి ప్రతిజ్ఞాబద్ధుడి జీవించాడు. అసలు పేరు దేవవ్రతుడైన ప్రతిజ్ఞాబద్ధుడి భీష్ముడయ్యాడు. ఆదిశంకర భగవత్పాల్ వారు భీష్మ శబ్దాన్ని గొప్ప నిర్వచనం చెప్పారు. అంతర్గత శత్రువులకి భయంకరుడు అన్నారు. అది భీష్ముడు అంటే శత్రు భయంకరుడు అని ఒక అర్థం. అదేవిధంగా శాసనశక్తి గొప్పగా కలవాడు, ప్రతిజ్ఞాబద్ధుడు, ఇన్ని శబ్దములు భీష్ముడికి ఉన్నాయి. అది భీష్ముడు అంతర్గత శత్రువులకి భయంకరుట. అంటే బయట శత్రువుల్ని జయించిన వాడు కాదు, అంతర్గత శత్రువులనే జయించాడు. ఆయన కామక్రోధాది వికారాలని జయించాడు. అందుకే రాజటే రాగహీనుడటే, రాజిత సుందరమూర్తి అట్టే, బ్రహ్మచర్య దీక్షాపరుడట్టే అంటూ కృష్ణ పరమాత్మ కీర్తించినట్లుగా తిక్కన గారు చెప్తారు. ఇతడు రాజు అంటే అర్థం అధికారం కలిగినవాడు, సంపద కలిగినవాడు. అధికారం సంపద ఉంటూ కూడా లోభం లేదు. సాధారణంగా అధికారం సంపద ఉంటే ఇంక భోగాల కోసం పరిగెడతారండి. ఇతర అధికారం సంపద ఉన్నప్పుడు కూడా భోగాలు వెంట వెళ్లకుండా యోగానికి కట్టుబడి ఉన్నాడు. అదొక గొప్ప లక్షణం. రెండు, అద్భుతమైన సుందరుడు. అంత సౌందర్యము, యవ్వనము, శారీరక పటుత్వము కలిగి కూడా బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాడు. అటువంటి వాడు ఆజన్మ బ్రహ్మచర్యం పాటించినటువంటి అస్ఖలిత బ్రహ్మచారి. అంటే యోగం వల్ల ఇది సాధ్యమవుతుందండి. అది యోగశక్తితో కూడిన బ్రహ్మచర్యం. ఊరికనే పెళ్లి చేసుకోకుండా ఉండడం సరిపోదు. అది యోగశక్తితో కూడిన బ్రహ్మచర్యంతో ఉన్నాడు. ఇన్ని సులక్షణాలు కలిగిన వాడికి రాగద్వేషాలు లేవు. అది తెలుసుకో. ఉన్నట్టు చెప్తాడు ఆయన సత్యాన్ని. ఎందుకంటే సత్యం చెప్తే భగవంతుడు సంతోషిస్తాడు కనుక సత్యం చెప్తాడు. పైగా ఆయనకు తోచింది ఆలోచించింది చెప్పడు. శాస్త్ర మర్యాదలను అనుసరించి సంప్రదాయబద్ధంగా మాట్లాడాలి. ఏది చెప్పినా శాస్త్ర ప్రమాణంతో మాట్లాడాలి. అక్కడి నుంచి గొప్ప ఉపదేశాలు చేస్తారు భీష్మ పితామహుడు కృష్ణుడిచ్చిన శక్తితో చెప్పడం అంటే అర్థం ఏంటంటే మనం ఏది చెప్పినా భగవంతుడు ఇచ్చిన శక్తితోనే చేస్తున్నామని స్పృహ ఉండాలి. ఆ స్పృహతో చెప్పినప్పుడు అది ఉపదేశం అవుతుందండి. అంతేగాని నా తెలివితేటలు, నేను చెప్తున్నాను, నేను చేస్తున్నాను, నాదింత పాండిత్యం, నాదింత ప్రతిభ అనే గర్వం చెప్పేవాడికి రాకూడదు. అందుకే ధర్మం చెప్పేవాడు, శాస్త్రం చెప్పేవాడు ఎలా ఉండాలనేది భీష్ముడిని చూసి నేర్చుకోవాల్సింది. అందుకే ఏది చెప్పినా ఒక సంప్రదాయం, ఒక శాస్త్ర ప్రమాణం చూపిస్తాడు. భీష్ముడు అనేక ఉపదేశాలు, ఉపాఖ్యానాలు చెప్తాడు.
ఉపాఖ్యాన ఉపదేశాలు చూడండి. అందులో ఒకప్పుడు నారదుల వారు ఒక చక్రవర్తికి ఇలా చెప్పాడు అని చెప్తాడు. ఇంకొక చోట బృహస్పతి తాను ఇలా దేవతలకు బోధించాడంటాడు. అదేవిధంగా ఒక రాజు తన యొక్క పాలకులకు ఇలా తెలియజేశాడని పూర్వ వృత్తాంతాలు స్మరిస్తాడు. అంటే అర్థం ఏంటంటే ఈ కొత్త ధర్మాలు నేను కల్పించి చెప్పట్లేదయ్యా, ఇవి పరంపరగా ఉన్నాయి అని ఒక ప్రమాణాన్ని చూపిస్తాడు. అందుకే మన పురాణాలకు కూడా ఫలానా ఋషి ఫలానా వాడికి చెప్పాడు, అతడు మరొకరికి చెప్పాడు, అతడి నుంచి నేను గ్రహించాను, అది చెప్తున్నానని చెప్తారు. ఎందుకు ఉపోద్ఘాతం చెప్పడం అంటే చెప్తున్న విషయానికి ఒక పరంపర ఉండాలి, ఒక సంప్రదాయం ఉండాలి. ఆ సంప్రదాయాన్ని పరంపరని అనుసరించి నేను చెప్తున్నాను అని చెప్తున్నాను. అందుకే సంప్రదాయము పరంపర లేకుండా అవసరమైతే వాటిని తిరస్కరించి ఆధ్యాత్మిక వాదాలు చెప్పేవి మనకు ప్రమాణములు కావు. సంప్రదాయ పరంపర చూపించాలి, శాస్త్ర ప్రమాణం ఉండాలి. అందుకే ఒక గొప్ప మాట అంటాడు, దాని తిక్కన గారు కూడా గొప్పగా అనువాదం చేశారు భీష్ముని మాటని. వేదము చెప్పిన నేను చెప్పి తిని. ఎంత గొప్ప మాట అన్నాడండి. వేదము చెప్పింది అది నేను చెప్తున్నాను అన్నాడు ఇక్కడ. అంటే శాస్త్ర ప్రమాణం. అది కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీత బోధించాడు. ఆయన సాక్షాత్ భగవంతుడే. ఆయన ఏది చెప్తే అదే శాస్త్రం అనవచ్చు, కానీ ఆయన ఆ మాట అనలేదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం అన్నాడు. మనం ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అన్నప్పుడు శాస్త్రము ప్రమాణము అన్నాడు. అంటే కృష్ణుడు చెప్పింది శాస్త్రం అని లేదు, శాస్త్రం ఒకటి ఉంది, అది కృష్ణావతారానికి ముందే ఉంది. అదేమిటంటే వేదము అని తానే తెలియజేస్తాడు. వేదేశ్చ సర్వే రహమేవ వేద్య. వేదము చెప్పిన పరమాత్మ నేనే అయినప్పటికీ నేను కూడా లోకానికి బోధించేటప్పుడు శాస్త్ర ప్రమాణంతోనే చెప్తాను అన్నాడు. కానీ అవతార పురుషుడైనా సరే, ఆచార్యుడైనా సరే శాస్త్ర ప్రమాణంతో మాట్లాడాలి. ఈ శాస్త్రం కూడా బహుశాస్త్ర సమన్వయం తెలియాలి, అదొకటి. అంతేగాని శాస్త్రాలు ముక్కలుగా చూడకూడదండి. కొందరు వేదం గొప్పదే కానీ పురాణాలు ప్రమాణములు కావంటారు, అది తప్పు. అలాగే వేదంలో కూడా పూర్వభాగం కంటే ఉపనిషత్ భాగం గొప్పది, వేదాంతం గొప్పది అంటారు కొంతమంది. అసలు అర్థం కాని వేదం కంటే పురాణాలే మంచిదంటారు కొంతమంది. ఇవేవి కావు, యోగశాస్త్రం మంచిదంటాడు ఇంకొకడు. అసలు దాంతో సంబంధం లేదయ్యా, జ్యోతిష్ శాస్త్రం తెలిస్తే చాలంటాడు ఇంకొకడు. కానీ ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుబంధం ఉన్న శాస్త్రములని తెలియాలి. ఇదే సనాతన ధర్మం యొక్క సమగ్ర స్వరూపం. అయితే చిత్రం ఏంటంటే ఒకటి పరిశీలిస్తూ అందులో గొప్పతనం తెలుస్తున్న కదా ఇదే చాలా గొప్పది అనిపించడం మానవ నైజం అండి, బుద్ధి యొక్క స్వభావం. అందుకే బుద్ధిని నిర్మలంగా ఉంచుకుంటూ సంప్రదాయబద్ధంగా ఎవరైతే శాస్త్రాలను అధ్యయనం చేస్తారో వారు మాత్రం ఇలా వేర్పాటువాదం చూపించరు. కలిలో మాత్రం ఇలా వేరువేరుగా ఉండడం కనిపిస్తుందని అంటారు పెద్దలు. బుద్ధి ఇలాంటి అయోమయాల్లోకి వెళ్ళిపోతుంది. అందుకే శాస్త్రాల్లో ఒకదానికొకటి సమన్వయం ఉంటుంది. ఒకటి చెప్పేటప్పుడు మరొక దానికి విరుద్ధం చేయకూడదు. ఉదాహరణకు మనం వేదాంతం చెప్తున్నాం అనుకోండి, వేదాంతం చెప్పినప్పుడు ఈ జపాలు యోగాలు అన్నిటికంటే వేదాంత విచారణ చాలా గొప్పదంటాడు ఒక ఆయన. ఇంకొకడు ఊరికని శుష్క వేదాంతాలు ఎందుకయ్యా, యోగం చేసుకో చాలా బాగుంటుందంటాడు ఇంకొక ఆయన. ఇవేవీ కాదు, భగవంతుడి విగ్రహాలను పూజించుకో అంటాడు మరొక ఆయన. విగ్రహంలో ఏముంది, మంత్రజపం చేయంటాడు ఇంకొక ఆయన. ఇంకో ధ్యానం చేయమంటాడు. దీనితో అన్నీ వదిలేయడం మంచిదేమో అని శ్రోత కనిపిస్తుంది. ఇలా ఏదో ఒకటి గొప్పదని చెప్పడం కాకుండా దేని గొప్పతనం దానికి ఉందని తెలియజేయాలండి. మన పూర్వ ఋషులందరూ అలాగే తెలియజేశారు. ఆదిశంకర భగవత్పాల్ వారు వేదాంతం పరమతాత్పర్యంగా చెప్పినప్పటికీ కూడా సత్కర్మాచరణ చేయాలి, భగవద్భక్తి కలిగి ఉండాలి. అటువంటి చిత్తశుద్ధి చిత్త నిర్మలత్వం కలిగిన వాడికి మాత్రమే వేదాంత తత్వం తెలుస్తుందని సమన్వయించారు. అలాంటి ఆదిశంకర వేదాంతం పట్టుకుని ఇటు పురాణాలని, భాగవతాది గ్రంథాలని, మంత్రానుష్ఠానాన్ని, యజ్ఞయాగాది కర్మల్ని తిరస్కరించడం మంచిది కాదు. ఇలాగ సమన్వయించి చెప్పినవాడు కృష్ణ పరమాత్మ మొట్టమొదట. అందుకే యజ్ఞం దానం తపకర్మ నత్యాజ్యం అన్నాడు. యజ్ఞదాన తపకర్మలు విడిచిపెట్టరాదు, ఆచరించాలని బోధించాడు ఆయన. ఇలా ఒకదానికోటి అనుబంధం ఉంటుంది, ఒక దానితో ఒకటి పుష్టమవుతుంది. పైగా ఇప్పుడున్న మానవుడు అనేక జన్మల నుంచి సాధన చేస్తూ వచ్చాడు. ఆ సాధన బట్టి ఒక్కొక్కరి బుద్ధిస్థాయి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కనుకనే ఆయా బుద్ధిస్థాయిలకు తగ్గట్టుగా ఋషులు అనేక మార్గాలు ఏర్పరిచారు. ఏదో ఒక మార్గం చెప్పచ్చు కదా, ఒక్క దేవుడి గురించి చెప్పచ్చు కదా అంటే దేవుడు ఒక్కడే, మార్గం ఒక్కటే, కానీ మనుషులు ఎక్కువ మంది కదా. అందుకు పొందవలసిన లక్ష్యం ఏదైనా, మానవులు అనేక రకాల బుద్ధి సంస్కారాలతో ఉంటారు కనుక వారి వారి సంస్కారాలకు తగ్గట్టుగా శాస్త్రం అనేక విషయాలు చెప్తున్నది. కనుకనే ఎవరు చేయగలిగినది వాళ్ళు చేస్తారు. అది చేస్తూ ఇతరులను గౌరవిస్తూ వాటిని కూడా అన్వయించుకుంటారు. ఈ విధంగా సనాతన ధర్మం ఋషులు ఇచ్చినది అని తెలుసుకుని అలాంటి ఋష్యత్వం కలిగినటువంటి వారే ధర్మాన్ని చెప్పగలరు, ధర్మాన్ని స్ఫురింపజేసుకోగలరు. ఏది స్ఫురిస్తే అది చెప్తాం కదా. అది నాకు తోచింది అని కొందరు అంటుంటారు. మనకు తోచింది అని చెప్పకూడదండి. ఎవడి బుద్ధికి రాగద్వేష దోషాలు ఉండవో
రజోగుణ తమోగుణ దోషాలు ఉండవో ఆ బుద్ధికి స్ఫురించిందే సరి అయినది. ఇది తెలుసుకోవాలి. అంత స్పష్టత ఉంది. అందుకే నాకు తోచినట్లు ఏం బతుకుతా, నా ఇష్టం వచ్చినట్లు ఏం బతుకుతా అని కొందరు అంటుంటారు. కొందరు పిల్లలు పెద్దవాడితో మాట అంటారు, నా లైఫ్ నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికని. ఇది వినడానికి చాలా బాగుంటుంది. దీన్ని మనం స్వేచ్ఛావాదం అంటాం. అయితే అప్పుడున్నటువంటి శారీరక స్థితి బట్టో, ఆవేశం బట్టో, ఆకర్షణ బట్టో ఏదో స్ఫురించవచ్చు. కొంతకాలమైన తర్వాత అప్పుడు తోచింది తప్పే అనేటువంటి ఒకానొక పరిణతి రావచ్చు. కనుక పరిణతి రాకుండా ఆవేశంతో నాకు తోచిందే సత్యం అంటే అవును నిజమే అనే సిద్ధాంతాలు చేసేవి కూడా మనకు కొన్ని ఉన్నాయి. కనుక మనకు తోచింది ఎప్పుడు సత్యం కాదు, శాస్త్రం చెప్పింది సత్యం అవుతుంది. ఎందుకంటే శాస్త్రం ఋషుల యొక్క నిర్మలమైన మనస్సుకు తోచినది కనుక వాళ్ళకి ఇలాంటి ఆకర్షణలు, వ్యామోహాలు, దేహస్పృహలు ఉండవు, రజోగుణ తమోగుణాలు ఉండవు, ఇష్టాలు ఉండవు. ఇప్పుడు నాకు తోచింది నా ఇష్టం అంటే నీకు ఒకటి ఇష్టం ఏర్పడింది. ఎవరు ఎన్ని చెప్పినా ఇష్టాన్ని ఎలాగైనా సాధ్యమైన మంకుతనం ఏర్పడింది. దానితో నీవు స్ఫురించింది సత్యం ఎలా అవుతుంది? అందుకే తెలుసుకోవాల్సింది ఏంటంటే అలాంటి రాగద్వేషాలకు లోను కాకుండా, రజోగుణ తమోగుణాలు లేకుండా ఉండే మహాత్ములకి ఏది స్ఫురిస్తుందో అది సత్యం అవుతుంది. వాళ్ళకి స్ఫురించేది పవిత్రమైన తపోజీవనం వల్ల స్ఫురిస్తుంది. అందుకే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగీ భవతి అని కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా యోగి అయిన వాడికి క్రమశిక్షణతో కూడిన జీవితం ఉంటుంది. వాడికి ఆహార విహారాల్లో నియంత్రణ ఉంటుంది. ఇంద్రియాలు చెప్పినట్టు వినడు. తన బుద్ధితో ఇంద్రియాలు నిగ్రహించి అలా ఏకాగ్రమైన మనస్సుతో సత్యాన్ని ధ్యానం చేస్తాడు. ఆయన ఆ ధ్యానం వల్ల అతని పవిత్రమైన నిర్మలమైన అంతఃకరణానికి అలాంటి సత్యాలు స్ఫురిస్తాయి. అటువంటి వారు ధర్మం చెప్పాలి. అలా చెప్పినదే ధర్మం అవుతుంది. అలాంటి ధర్మాల్ని మనకంత నిర్మల అంతఃకరణం లేకపోయినా వాటిని విశ్వసించి యథాతథంగా తెలుసుకుని ఆచరిస్తే ఎప్పటికైనా నిర్మల అంతఃకరణం వస్తుంది. కనుక చెప్పిన ఋషులు ఎవరో అర్థం చేసుకోవాలి, చెప్పే అర్హత ఎవరికి ఉందో తెలుసుకోవాలి. అలా చెప్పేవారిని మనం గౌరవించాలి. అటువంటి సనాతన ధర్మానికి నమస్కరిస్తూ జీవన వేదాన్ని గౌరవిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.